నమస్కారం. కార్తీక శుక్ల చవితిని నాగుల చవితి అని అంటారు. ఆ రోజు నాగులకు మనం పూజ చేస్తాం. పాములను ఇంటికి తెచ్చుకోవడం అన్న విషయము సాధ్యం కాదు కాబట్టి మనమే పాముల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాము. అన్ని కులాల వాళ్ళు ఈ నాగుల చవితిని చేస్తారు. పుట్టలోని ఆవు పాలు, చిమ్మిలి, చెల్మిడి వేస్తారు. కొంతమంది కోడిగుడ్డు కూడా వేస్తారు. తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ముందుగానే దీపావళి రోజున దివిటి కొట్టే అలవాటు ఉంటుంది. ఈ దివిటి కొట్టినప్పుడు దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని అంటూ ఉంటాం. చెవిలో బాధలు ఉన్నవాళ్ళు, సర్పదోషం, నాగదోషం ఉన్నవాళ్ళు నాగుల చవితి రోజు ఉపవాసం ఉండట చాలా మంచిది. పుట్టకి పూజ చేసిన తర్వాత ఆ పుట్టమన్ను తీసి మనం చెవికి పెట్టుకుంటాం. దాని వలన చెవి బాధలు తగ్గుతాయి అని ఒక నమ్మకం ఉంది. సంతానానికి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బ్రహ్మపురాణంలోని ఒక కథ దీని గురించి చెప్తారు. సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు, అతని భార్య ఉంటారు. వారికి ఎప్పటికీ సంతానం కలగదు. వాళ్ళు తపస్సు చేస్తే వారికి ఒక పాము పుడుతుంది. ఆ పామునే చాలా అల్లారుముద్దుగా పెంచుతారు. ఆ పాము ఉపనయనం చేయమంటే చేస్తారు. అలాగే పాము తనకి పెళ్లి చేయమంటుంది. రాజుల ఆచారం ప్రకారం ఖడ్గాన్ని పంపి ఒక రాకుమారికి పెళ్లి చేసి తీసుకుని వస్తారు. ఆమె అత్తవారింటికి వచ్చిన తర్వాత తన భర్త ఒక పాముని తెలిసి ఆ పాముతోని కలిసిమెలిసి హాయిగా ఉండేది. పాము ఒకరోజు ఆ రాకుమారిని నన్ను చూసి నువ్వెందుకు భయపడవు అని అడగగా, అప్పుడు రాకుమారి భర్త ఎటువంటి వాడైనా స్త్రీకి దైవంతో సమానుడు, అందుకే నేను భయపడను అని ఆమె చెప్పింది. అప్పుడు ఆ పాము, నేను శివుడి శాపానికి బలై ఈ విధంగా పాముగా పుట్టాను అని ఇద్దరూ కలిసి గౌతమి నదిలో స్నానం చేసి తర్వాత ఆ పాముకి శాప విమోచనము జరుగుతుంది. పాములను రక్షించటానికి ఆస్తికుడు చేసిన ప్రయత్నం మనకి మహాభారతంలోని కనిపిస్తుంది. పరీక్షిత్ మహారాజు పాముకాటికి బలై చనిపోతాడు. అతడి పుత్రుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఈ సర్పయాగం చేసినప్పుడు పాములన్నీ వచ్చి యాగంలోని పడిపోయి చనిపోతూ ఉంటాయి. అప్పుడు ఆస్తికుడు, ఇతడు నాగదేవతకు జరత్కారుకి పుట్టిన వాడు, పాములన్నీ వెళ్ళి ఆ జరత్కారుని శరణు వేడి ఏ విధముగానైనా కాపాడమని అడగగా, అప్పుడు ఆస్తికుడి తల్లి ఆస్తికుడిని మేజేయుడి దగ్గరికి వెళ్ళి సర్పయాగము ఆపమని ప్రార్థించమని చెప్తుంది. ఆస్తికుడు మహా విద్యా పారంగతుడు. ఇతడు జనమేజయుడు దగ్గరికి వెళ్ళి అతని విద్యను చూపిస్తే జనమేజయుడు ఆస్తికుడిని సత్కారం చెయ్యాలని కోరుకుంటాడు. అప్పుడు ఆస్తికుడు సర్పయాగం ఆపితే అదే నాకు పెద్ద సత్కారం అని అంటాడు. దానికి జనమేజయుడు అంగీకరించి సర్పయాగాన్ని ఆపుతాడు. అయితే ఈ నాగులు పాతాళలోకంలో ఉంటాయి. నాగులకి తల్లి కద్రువ. ఈ నాగులే మహావిష్ణువుకి ఆదిశేషువుగా, పరమశివుడికి మెడలో ఆహారముగా, సూర్యుడు రథానికి పగ్గముగాను, శనిదేవుని చేతిలో ఆయుధముగాను, మందర పర్వతానికి కవ్వముగా, అలాగే వినాయకునికి యజ్ఞోపవీతముగా కూడా మనకి నాగులు దర్శనమిస్తాయి. చవితి రోజున పుట్టలో పాలు పోసినప్పుడు మనము ఈ విధంగా ప్రార్థిస్తాము. నాగన్న, నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తుల నేలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగి వెళ్ళిపో, ఈ నూకలని పుచ్చుకో, పిల్ల మూకల్ని ఇయ్యు అని అడుగుతారు. ఈ నాగదేవత సంతానానికి కారకుడైన సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యంలోని ఉండే సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే సుబ్రహ్మణ్యుని యొక్క నామాలలోని వంశవృద్ధి కారకాయ నమః అని ఒక నామం ఉంటుంది. అందుకే ఆయన సంతానకారకుడై వంశమును నిలబెడతాడు. అంతేకాకుండా ఈ నాగుల చవితి, ఈ సర్పదోషము, నాగదోషం ఉన్న వాళ్ళు చేయటం వలన వివాహం అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన లేకుండా గొడవలు జరుగుతూ ఉండటం వలన ఈ నాగుల చవితి చేసి నాగులను పూజించడం వలన వారిద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది.